హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను భోజనం చేయలేదు. తర్వాత మామయ్య అడిగితే చేశానని చెప్పాను. ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పాను. మామయ్య ప్రస్తుతానికి ఒక 1000 రూపాయలు ఇస్తానని, అది తీసుకెళ్ళమని, తర్వాత తను వచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పాడు. ఆ డబ్బు తీసుకోవటానికి నాకు రోషం అనిపించింది. కానీ మామయ్య మంచివాడు, మేమంటే అభిమానం ఉన్న మనిషి. అందులో ఉత్త చేతులతో వెళ్ళి గంపడెంత ఆశతో ఎదురు చూస్తున్న అమ్మని నిరాశపరచలేను. అందుకని తప్పనిసరిగా ఒప్పుకున్నాను. మామయ్య డబ్బు ఇస్తుండగా ఎవరో పిలవటంతో ముందు ఇంట్లోకి వెళ్ళాడు. నేను డబ్బు జాగ్రత్తగా కవరులో పెడుతుండగా ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది. ఆ డబ్బు చూడగానే ఆవిడ నా దగ్గరికి వస్తూ, ఎక్కడిది ఆ డబ్బు అని అడిగింది. మామయ్య ఇచ్చాడని చెప్పాను. మామయ్య ఇచ్చారా? ఇస్తారు. ఆయన మంచితనం ఆసరాగా తీసుకుని మీ అమ్మ నన్ను పీక్కు తినాలని చూస్తుంది. ఆయన వరస కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అత్తయ్య, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నచ్చజెప్పపోయాను. ఆ మాట వినగానే ఆవిడ విరుచుకుపడింది. ఇబ్బందా? ఇబ్బంది లేనిది ఎవరికి? ఎంత చెట్టుకు అంత గాలి. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నీ చెల్లెళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి. అంతేగాని మా కొంప మీదకి రావద్దు. మమ్మల్ని జలగల్లా పీల్చి పిప్పి చేయొద్దు. గబగబా రాళ్ల వర్షం కురిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నిశ్చేష్టురుని అయ్యాను. ఆ డబ్బు నాకు వికృతంగా కనిపించింది. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు నీ అమ్మ చెల్లెళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి. ఈ మాటలు నన్ను సోలాల్లా పొడిచినాయి. డబ్బు అక్కడ టేబుల్ మీద పెట్టేసి వచ్చేశాను. వెళ్తున్నానని మామయ్యకి చెప్పలేదు. నేను వచ్చేస్తుంటే నువ్వు నా ఎదురుగా వచ్చావు. నీ చేతిలో ఖరీదైన విదేశీ రబ్బరు బొమ్మ ఉంది. నీకు పూల జడ వేశారు. నన్ను చూడగానే ఏయ్, నా జడకు గుండీ పట్టుకుంది, తీయవు అంటూ వెనక్కి తిరిగావు. నిన్ను ఒక్క తోపు తోసేయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. నీ జాకెట్ గుండీని పట్టుకున్న జడని విడదీశాను. ఆ రోజు నువ్వు పెట్టుకున్న నగలు, కట్టుకున్న ఆకుపచ్చ జరీగల్ల లంగా జాకెట్టు నాకు ఇప్పటికీ గుర్తుకున్నాయి. అక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేశాను. 2 రోజులు భోజనం లేదు. నా కళ్ళు తిరిగిపోయినాయి. ఆకలి బాధ కంటే మీ అమ్మ అన్న అవమానం మాటలు రంపాల్లా నా గుండెల్ని చీల్చసాగినాయి. ఇంటికి తిరిగి వచ్చాను. మామయ్య ఊళ్ళో లేడని అమ్మతో అబద్ధం చెప్పాను. 2 రోజుల తర్వాత మామయ్య మా నిమ్మలూరు వచ్చాడు. డబ్బు తీసుకోకుండా చెప్పకుండా వచ్చేసినందుకు చీవాట్లు వేశాడు. తన వెంట తెచ్చిన డబ్బు అమ్మకి ఇవ్వబోయాడు. నేను అమ్మని అది ముట్టుకోవద్దన్నాను. అది తీసుకుంటే నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండనన్నాను. అమ్మ మామ ఇద్దరూ తెల్లబోయారు. మేము డబ్బు లేక పస్తులుంటాం, లేకపోతే అడుక్కు తింటాం, అంతేకాని మీ డబ్బు వద్దు అన్నాను. నా ధోరణికి అమ్మ విస్తుపోయింది. మామయ్య వెళ్లే ముందు నన్ను దగ్గరికి పిలిచి, నిజం చెప్పరా కృష్ణ, మీ అత్తయ్య ఏమైనా అందా అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సార్లు మనీ ఆర్డర్ చేశాడు. నేను తిరగొట్టాను. ఆ వారంలోనే నేను బందరు వెళ్ళాను. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లారీలకు బస్తాలు ఎత్తటం దింపటం చేసే కూలీగా చేరాను. ఒకసారి మా ఊరి కర్ణంగారు చూసి, ఇదేమిటై కృష్ణ, ఇదేం పని అంటూ నన్ను తీసుకెళ్లి ఒక కోమటి కొట్లో పద్దులు రాసే పని ఇప్పించాడు. ఆ కోమటి చాలా మంచివాడు. ఎక్కువ వడ్డీ వేసుకున్నా అడిగినంత సామాను ఇచ్చేవాడు. నేను ఇంట్లో భోజనానికి కావలసిన సరుకులన్నీ వారం వారం ఆ కొట్లోంచి తీసుకెళ్లేవాడిని. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను చదువు అశ్రద్ధ చేయలేదు. పరీక్షలు బాగానే వ్రాశాను. ఆ వేసవిలో అమ్మ, నేను, వీరాయి పిల్లలు అందరం గొడ్డుల్లా పడ్డ కష్టం. వీరాయి పుణ్యమా అని మా పొలం మళ్ళీ సాగులేకొచ్చింది. నాకు చదువు మీద ఆశ ఉన్న మాట నిజమే, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సాగని వాటి కోసం దిగులు పడుతూ కూర్చోవటం అనేది నా స్వభావానికి విరుద్ధం. అమ్మకు నేను పెద్ద చదువులు చదవాలని ఆశ. చివరికి నా కాలేజీ చదువు మధ్యలో అసంపూర్తిగానే ఆగిపోయిందనుకో. ఆ రోజు మీ అమ్మ తిట్టిన క్షణం ఎలాంటిదో కానీ, నేను అనేవాడిని బ్రతికుండగా మా అమ్మ కానీ నా చెల్లెళ్ళు తమ్ముడు కానీ దేనికి లోటు రాకూడదనే పట్టుదల వచ్చేసింది. మృదు గంభీర స్వరంతో తగ్గు స్థాయిలో మెల్లగా మధ్య మధ్యలో ఆగి మళ్ళీ మొదలు పెడుతూ చెప్పటం పూర్తి చేసిన కృష్ణ సోఫాలో తన పక్కనే చేరువుగా వచ్చి కూర్చున్న నన్ను చూస్తూ ఆశ్చర్యంగా, ఇదేమిటి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చి కూర్చున్నావు? నేను గమనించనే లేదే అన్నాడు. చెప్పటం ఆపుకు, కానీ తర్వాత తొందర చేశాను. తర్వాత పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. నేను చదువు మానేసి పొలం పనిలో పడ్డాను. అప్పటికే మాకున్న కాస్తా పొలం నా చదువుకు అమ్మేయటంతో వేరే పొలం కౌలుకు తీసుకోవాల్సి వచ్చింది. వీరాయి చేదోడుగా నమ్మిన బంటుగా ఉండటంతో నాకేమంత కష్టం అనిపించలేదు.
బీడుగా ఉన్న ఆ పొలాన్ని సాగులోకి తేవటానికి 2-3 సంవత్సరాలు నేను నరకం చూసిన మాట నిజమే, కానీ కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుందేమో. ఇప్పుడు ఆ పొలం, ఆ తోట చూస్తే నాకు ఎంతో ఆనందంగా, చాలా సంతృప్తిగా ఉంటుంది. కాస్త ఆగి మళ్ళీ అన్నాడు, నాలో ఒకటి ఉంది. ఏమని అయినా మొదలు పెడితే పని నా మనసంతా అందులోనే లగ్నం చేస్తాను. చదువుకోవాలనే నా ఉత్సాహం అంతా వ్యవసాయం వైపు మళ్లించుకున్నాను. నా ఏకాగ్రత అంతా అందులో కేంద్రీకరించుకున్నాను. వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలను చేయాలని, సాధ్యమైనంత తక్కువ జాగాలో వీలైనంత ఎక్కువ పండించాలని నా తాపత్రయం. ఇప్పుడు నా ఆలోచనలు, నా ధ్యాస సర్వస్వం వ్యవసాయమే. ఇప్పుడు చెప్పు, నువ్వు అన్న మాటకి నేనేం జవాబు చెప్పాలి? నా వైపున నిలబడి ఆలోచించు. ఇది విధి. నాతో పరిహాసం ఆడటం కాదా? ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను? భూమి ఆకాశానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఏ ధైర్యంతో, ఏ బలంతో నిన్ను స్వీకరించగలను చెప్పు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ చేయి కొద్దిగా మోటుగా ఉన్నమాట నిజమే, కానీ ఆరోగ్యంగా, శుభ్రంగా, పొడిగాటి వేళ్లతో అందంగా ఉంది. ఏ ధైర్యంతో, ఏ బలంతో అంత చిన్న వయసులో ఆ ఇంటి భారం నెత్తిన వేసుకున్నావో వాటితోనే అన్నాను. అది వేరు మీనా. నా కష్ట సుఖాలు అమ్మ వాళ్ళవి కూడా. జీవితంలో తడిని చేదును వాళ్ళు నాతో సమానంగా పంచుకోగలరు. కానీ నువ్వు? నేను ఆ పని చేయలేదా? అదేనా నీ సందేహం? అయితే కాగితం కలం తీసుకురా, వ్రాసి ఇస్తాను. ఇప్పుడు అలాగే అంటావు. రేపు ఆ పల్లెటూరు జీవితం నీకు నచ్చదు. 2 రోజుల్లో విసుగు పుడుతుంది. సిటీకి వెళ్ళిపోదాం రమ్మంటావు. దానితో అభిప్రాయ భేదం మొదలవుతుంది. అలా ఎప్పటికీ అనను. ఎందుకో తెలుసా? నేను నీలో చూస్తున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వంలోనిది. అది నీకు పుట్టుకతో వచ్చినది. నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతే తప్ప నాకు ఇంకే కారణం చేత విసుగు రాదు. నువ్వు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను. అతను నా వైపు చూశాడు. ఆ చూపు నా మాటల వెనక అర్థంలో నిజాయితీని పసిగట్టాలన్నట్టు, నా హృదయపు లోతులు కొలవాలని ప్రయత్నిస్తున్నట్టు తీక్షణంగా ఉంది. అమ్మ, నువ్వు తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా అని అడిగాను. కలుసుకోకే? సంవత్సరం క్రితమే బెజవాడలో ఒక పెళ్లిలో కలుసుకున్నాం. ఆ పెళ్లికి నువ్వు రాలేదు. పెళ్లి కూతురు అమ్మ తరపున నాకు దూర బంధువు అవుతుంది. పెళ్లి కొడుకు మీ అమ్మకు స్నేహితురాలు కొడుకు అవుతాడు. ఆ పెళ్లికి మామయ్య కూడా వచ్చాడు. మామయ్యతో నేను మాట్లాడుతుంటే మీ అమ్మ అక్కడికి వచ్చింది. ఎవరి అబ్బాయి అంది. ఎవరేమిటి, మన కృష్ణ, మన కమలం కొడుకు అన్నాడు మామయ్య. ఓహో, నా పేరు వినేసరికి ఆవిడ ముఖం మారిపోయింది. ఏం చేస్తున్నా అని ఇప్పుడు అంది. వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు మామయ్య గొప్పగా, అదేదో ఘనకార్యంలా. అంతకంటే ఇంకేం చేయగలడులే అంది నిరసనగా. ఆ పెళ్లిలో కూడా మీ అమ్మకు నాకు ఘర్షణ వచ్చింది. కట్నం దగ్గర పెళ్లివారి పేచీ పడ్డారు. నేను సర్ది చెప్పబోతుంటే మీ అమ్మ జోక్యం చేసుకుని నిరసనగా మాట్లాడింది. నేను నిర్మోహమాటంగా, నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను. తినటానికి గతి లేకపోయినా పొగరు చాలా ఉంది అంది. మాటలు జాగ్రత్తగా రాని. తినటానికి గతి ఉందో లేదో నీకేం తెలుసు అన్నాను. కృష్ణ, ఏమిటా తొందర? వాళ్ళ విషయం వదిలేసి మధ్యలో మీరు మాటలు విసురుకుంటారేమిటి అంటూ మామయ్య నన్ను వెనక్కలాగాడు. ఆ పెళ్లిలో మర్చిపోతున్న అవమానం మరోసారి మళ్ళీ రేపింది మీ అమ్మ. నేను ఇక్కడికి పనుండి వచ్చినప్పుడు ఒకసారి సినిమా హాల్లో కనిపించింది. సీట్లు పక్కపక్కనే వచ్చినాయి. నన్ను చూడగానే ఆవిడ ముఖం తిప్పుకుంది. నేను పలకరించలేదు. నిజంగా చెప్తున్నాను మీనా, మీ అమ్మ మన మధ్య దాటలేని అగాధమే. నేనంటే మండిపడే ఆవిడ నిన్ను భారీగా పొందానంటే నన్ను బ్రతకనిస్తుందా? నేను జవాబు చెప్పలేకపోయాను. అతను ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యాసగా కూర్చుండిపోయాడు. నేను మెల్లగా అతని చేతి మీద గిల్లాను. అబ్బా, ఈ లోకంలోకి వచ్చినట్టుగా అతను చూపు మరల్చుకున్నాడు. బాప్రే, ఉన్నట్టు నా చేయి దీవించుకుని హఠాత్తుగా లేచాడు. ఏమిటది అన్నాను కంగారుగా. టైం చూడు, ఎంతయింది? బయట తెల్లవారుతున్నట్టుంది. నేను టైం చూసుకున్నాను. 4 గంటలు కావస్తుంది. మై గాడ్ అన్నాను. పద అరగంటలో తీసుకొచ్చి దింపుతానని మామయ్యతో చెప్పాను. నేను వెళ్ళి తీరాలా ఇంటికి? నిస్సహాయంగా చూశాను. వెళ్ళి తీరాలి. సరే అయితే ఒక షరతు మీద వెళతాను. ఏమిటది? నువ్వు నా కాబోయే భర్తవి. నీ మాట మన్నించటం నా ధర్మం కాబట్టి వెళతాను. కృష్ణ కళ్ళు రెపరెపలాడినాయి. అనిర్వచనీయమైన భావావేశాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు అతని దవడ ఎముక కదలాడింది. నా 2 చేతులు పట్టుకుని సోఫాల నుంచి లేవదీశాడు. అతని కళ్ళల్లో బాధ, ఆనందం మిళితమైన భావం కనిపించింది. మీనా, ఆర్థికపరమైన వ్యత్యాసాలు మన ఇద్దరి మధ్య లేకపోయినట్లయితే నిజంగా నిన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉండేవాడిని.
అంతస్తుల భేదం నన్ను నిర్దయగా వెనక్కి లాగుతోంది, కానీ లేకపోతే నేను ఎవరికీ భయపడేవాడిని కాదు, చివరికి మీ అమ్మకు కూడా. ఇప్పుడు మాత్రం ఏమైంది? నువ్వు నన్ను ఎత్తుకుపోయే బదులు నేనే నీ దగ్గరకు పారిపోయి వస్తున్నానుగా. ఏదైనా ఒకటే. ఒకటేలా అవుతుంది? ఎప్పటికీ కాదు, ముమ్మాటికి కానే కాదు. ఆ సాహసంలో ఉన్న ఆనందం ఈ లొంగిపోవటంలో ఎలా వస్తుంది? రాదు. పద, ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులే గడిచిపోయేలా ఉన్నాయి. నేను శారదని తీసుకుని 10 గంటలకు మళ్ళీ వస్తాను. శారద నా దగ్గరకా? ఎందుకు?